चीफ मिनिस्टर और सदर बीआरएस के चंद्रशेखर राव ने कहा कि उन्हें शिकस्त देने के लिए कांग्रेस और बीजेपी एक हो गए हैं, क्योंकि उनसे कांग्रेस और बीजेपी खायफ हैं, इसलिए वो उन्हें शिकस्त देने के लिए मुत्तहिद हो गए हैं। कांग्रेस और बीजेपी के कायदीन का मानना है कि बीआरएस की तेलंगाना में तीसरी मियाद में इख्तियार में आने के बाद ही बीआरएस महाराष्ट्र में दाखिल होगी, इसीलिए वो दोनों मुत्तहिद होकर उन्हें रियासत तेलंगाना तक ही महदूद रखने की साजिश कर रहे हैं। चीफ मिनिस्टर ने कहा कि कांग्रेस वालों की तरह वोटों के लिए हम झूठे और धोखेबाज बातें नहीं करते। इंतखाबात में इख्तियार हासिल करने के लिए जो चाहे वो वादे नहीं कर सकते। సాగునీళ్ళు తెచ్చి మంచినీళ్ళు తెచ్చినోడేవాడు, ఇలా పంటలకు సాగునీళ్ళు తెచ్చినోడేవాడు, యాళ్ళకు మేము వచ్చేయాలి మేము వడనేస్తామంటారా? సాయి సంసారి లచ్చి దొంగ అని లభంగా మాటలు మాట్లాడుకుంటా, కాకరకాయ తోకరకాయ మాటలు మాట్లాడుకుంటా ఎవరిని గోలు దింపుతారు నాకు అర్థం కాదు. ఇలాగంతా పిచ్చిపోసి కాలం ఉన్నాం మనం. మా రాజేశ్వరుడు ఎందుకో బాగా రంది పడతాడు. వాడు కూడా జనగామకి వచ్చి ఒరిపోయినాడు, కుక్కలు మత్తు కొడతాయి. దాన్ని లెక్క పెడదామా మనం? పిచ్చి కుక్కలు మత్తుగా మురుతాయి, లెక్క పెడదామా? నిన్న జనగామలో మోగిపోయిన కుక్క ఏం చేసింది తెలుసా? రైఫిల్ పట్టుకొని ఎవడరా తెలంగాణ ఉద్యమం చేసేదని కరీంనగర్ మీద పోయింది. ఆ రోజు నుంచి ఆయన పేరు రైఫిల్ రెడ్డి అనే పెట్టిండ్రు. నేను పెట్టలే, వాళ్ళే పెట్టిండ్రు. వీళ్ళు వచ్చి అలా మాట్లాడతామంటే సిగ్గు కూడా ఉండాలి కదా కనీసం. నువ్వు ఆంధ్రలో బూట్లు మోసుకుంటూ ఉండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు చెంచాగిరి చేసుకుంటూ ఉండి, ఆనాడు పేగులు దగ్గర కొట్టిన రాజేశ్వర రెడ్డిని, తెలంగాణ ఉద్యమకారులను వాళ్ళందరికీ నాయకత్వం వహించి ఆమరణ దీక్ష పట్టిన కేసీఆర్ని తిడతా అంటే ఏ మర్యాద అనేది? అది ఇదే కాదు, కేసీఆర్ పుణ్యం పెడతాడు.